మీరు ఉద్యమాన్ని ప్రారంభించారు. బీఎస్పీఎస్ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. అయితే గడిచిన 18 ఏళ్లలో సుమారు 16 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమంలో ఏ ప్రభుత్వాలు మీకు సహకరించలేదని అంటున్నారు. ఇప్పుడొచ్చే కూటమి ప్రభుత్వం కూడా సహకరిస్తుందా? సహకరించకపోతే బంగారు బాబు అడుగులు ఏ విధంగా ఉంటాయి? సార్, ఇప్పుడు కూటమి సహకరిస్తుందంటే ప్రతి పార్టీపై నమ్మకం పెట్టుకుంటూ వెళ్తాం. అలాగే గతంలో కూడా నమ్మకం పెట్టుకుంటూ వెళ్ళాం. అలాగే 2008 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైమాలో, కాంగ్రెస్ పార్టీ హైమాలో మాకు ఇచ్చిన డీనమూన పట్టాలను మేము టీడీపీ హైమాలో అంత హైప్ చేసి తీసుకెళ్ళలేదు. వాళ్ళ దగ్గరికి మేము డాక్టర్ సుబ్బరాజు గారి వద్దకు కూడా అంత స్పీడ్గా మేము పట్టుకెళ్ళలేదు. ఎందుకంటే చేస్తారులే అవుతుందని రెవెన్యూ ప్రభుత్వం మీదే నమ్మకం పెట్టుకుని ఆగిపోయింది తప్ప కానీ పొలిటికల్వి మేము ఇష్యూ చేయలేదు. కానీ మమ్మల్ని ఈ ప్రభుత్వం వచ్చాక తొంగలో తొక్కింది. మేము కట్టుకున్న అమ్మవారి గుళ్ళు బదలగొట్టేశారండి. అక్కడ ఎన్నో తాత ముత్తాతల నుంచి ఉన్న అమ్మవారి గుడిని ఒకసారేమో మీకు అమ్మవారి విగ్రహాలు బదలగొట్టేశారు, ఒకసారి గుడినే బదలగొట్టేశారు. గుడిలో ఎన్నో సంవత్సరాల నుంచి దాస్తున్న కుండీలో డబ్బు బంగారం పట్టుకుపోయారు. అది ఈ ఒక కుట్ర భాగం. వీళ్ళొక స్థానికంగా వ్యవహారం చేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఇటువంటి లీడర్స్ని పెట్టే ఈ నాశనం చేయడం జరిగింది. అయితే ఇందాకనే చెప్పాను మీకు. అలాగే డాక్టర్ సుబ్బరాజు గారు మా అందరికీ భరోసా ఇచ్చారు, నేను మీ వెంట ఉంటాను, మీకు చేస్తానని. అయితే గతంలో కూడా లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో 2018లో కూడా 19లో కూడా సారు పిలిపించి నన్ను నేను చేస్తానమ్మన్నారు. నేను వినలేదు ఆయన మాట. వినకుండా ఇటువైపు అడుగులేసాం. కానీ మా వంతు, మా పట్టాదారుల వంతు అన్ని గ్రామాల్లో 53 పంచాయతీల ప్రకారంగా ఉన్నాయి. అయితే 4 మండలాల్లో మేము ఆయన చేస్తాం. మాకు చాలా వరకు వర్క్ చేస్తాం. అనేక విధాలుగా కూడా అటు బాలయోగి గారి అబ్బాయికి, ఇటు మా బుచ్చిబాబు గారికి టీడీపీ పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున మేము తథ్యం చేయటం తప్పదు. ఎందుకంటే ఆ నమ్మకం ఆయన దగ్గర మాట తీసుకుండి మేము అందరిలోని కూడా తీసుకుని వెళ్ళాం. సార్ ఏంటంటే ఒక నమ్మకం, ఒకళ్ళపై ద్వేషంతో ఉండే వ్యక్తి కాదు. ఆ సమస్య న్యాయం అయితేనే చేస్తారు. రే ఆడు మనకు పని చేయలేదు, ఆయన తీసి పడదబ్బంటారు అనే పరిస్థితి ఆయన దగ్గర ఉండదు. ఆయన చాలా జాలి హృదయకారుడు అండి. ఆయన చాలా మనస్ఫూర్తిగా ప్రజల ముమ్మిడివరం ప్రజలు చాలా వరకు బుచ్చిబాబు గారు మీద నమ్మకం ఉంది. ఆయన మంచితనం మీద నమ్మకం ఉంది. ఆయన చేసే పనులపై నమ్మకం ఉంది. ఆయన చేసిన అభివృద్ధి కూడా, ఆ అభివృద్ధి పదంపై కూడా నమ్మకం ఉందండి. అది ఒక